Welcome back again. This is Vidya. You watch V the Tiki Government Jobs channel. గైస్ ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ ఛానల్లో చాలామంది అడుగుతున్నారు గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉంటే వెంటనే పోస్ట్ చేయి బ్రో అనేసి. ఎస్, ఈ యొక్క ఛానల్లో మొత్తం గవర్నమెంట్ రిలేటెడ్గా సంబంధించిన ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్, నోటిఫికేషన్స్, నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా కవర్ చేద్దామనేసి మేమైతే డిసైడ్ అయ్యాం. సో ఈరోజు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధార్ తెలుసు కదా మనకి, UIDAA, సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనకు తెలుసు కదా ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా మనకి పంపిస్తుంటారు. ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా, ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలన్నా, లేకపోతే ప్రింట్ కావాలన్నా సరే మన ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చేస్తాం కదా. ఆ యొక్క ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎక్సలెంట్ ఇంటర్న్షిప్ మనకైతే లాంచ్ చేశారు. సో గైస్ చూస్తే మనకి స్టైఫండ్ 50,000 వరకు ఉంటుందన్నమాట. ఓకే, మీరు చదువుతున్న స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, జస్ట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఈవెన్ PhD హోల్డర్స్ కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఇంటర్న్షిప్, మిస్ అవ్వద్దు. ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు యూజ్ అయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. గవర్నమెంట్ ఇంటర్న్షిప్ కాబట్టి చాలా వ్యాలిడ్ ఉంటుంది. ఆ యొక్క సర్టిఫికెట్ ఇంటర్న్షిప్ పీరియడ్ అయిపోయిన తర్వాత మర్చిపోవద్దు. ఓకే, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. ఇంకొక విషయం ముందే చెప్పేస్తాను, అప్లికేషన్ ప్రాసెస్లో చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి, ముందుగా చెప్తున్నాను. ఓకే, ప్రతి డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీరు వీడియో ఫుల్గా చూడకుండా కింద కామెంట్ చేస్తే యూజ్ ఉండదు. దాని బదులు వీడియో ఫుల్గా చూసి మీకు ఏం డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎస్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు ఆధార్, మీకు తెలుసు కదా ఆధార్ కార్డు మనం ఇచ్చేది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ UIDAI.gov.in. సో అక్కడ మనకి వెల్కమ్ ఆ యొక్క మెయిన్ హోమ్ పేజ్లోకి వెళ్ళామంటే ఆధార్ కార్డు యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి అబౌట్ UIDAI మీద ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్న్షిప్స్ మీకు ఇచ్చేసారనుకోండి, మనకి ఒక లేటెస్ట్ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. ఈ యొక్క వెబ్సైట్ కంపల్సరీ మీరైతే విజిట్ చేయండి. సో మీకు ఏం చేస్తానంటే వీడియో డిస్క్రిప్షన్లో వీదటికి పేజ్ ఇస్తాను. ఆ వీదటికి పేజ్ మీకు క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. అక్కడ అఫీషియల్ లింక్ ఉంటుంది, అప్లై లింక్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తాను. ఆ యొక్క పేజ్లో మనకైతే క్లియర్గా అఫీషియల్ లింక్ ఇస్తాను అండ్ నోటిఫికేషన్ PDF కూడా ఇస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ చూస్తారు కాబట్టి ఆ యొక్క 2 లింక్స్ యూజ్ చేసి మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క ప్రాసెస్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ యొక్క PDF ఏవైతే ఉందో మనకి UIDAI హెడ్ ఆఫీస్ నుంచే వచ్చిందన్నమాట. ఆ యొక్క PDF నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద PDF మాట. సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యూమన్ రిసోర్స్ డివిజన్ నుంచి మనకి ఈ యొక్క సర్క్యులర్ అయితే వీళ్ళైతే పంపించారన్నమాట. ఇది ఒక నోటిఫికేషన్, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో బేసిక్గా చెప్పాలంటే ఈ UIDAI గురించి బ్యాగ్స్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి దీని గురించి పెద్దగా మనం ఫోకస్ చేయం. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం మాట్లాడతాం. అసలు ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అనేసి. స్టూడెంట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ 60% మార్క్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే 6 CGPA ఎవరికైతే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. అండ్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా ఇచ్చారు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇండివిజువల్గా ఫస్ట్ చూద్దాం. ఓకే, గ్రాడ్యుయేట్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్స్ లైక్ BE అవ్వచ్చు, BTech అవ్వచ్చు, B డిజైన్, B గ్రాఫిక్స్ ఉంటారు కదా. సో అందులో గ్రాడ్యుయేషన్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. అందులో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ 3rd ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే జస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన కంప్లీషన్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇచ్చారు. అది కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే లైక్ ME, MTech, మాస్టర్స్ ఇన్ డిజైన్, మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ డిజైన్, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ సిమిలర్ టెక్నికల్ ఫీల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా పర్వాలేదు, మీరు అప్లై చేసుకోవచ్చట. లేకపోతే పాస్ అవుట్ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చట. ఓకే, ఇంకా చూస్తే నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లైక్ లీగల్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్, ఫైనాన్స్, మాస్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ అంటే చెప్పంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఈ యొక్క ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ తెలుస్తుంది. ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు ఆర్ ఫైనల్ అపీర్ అయిన క్యాండిడేట్స్, నెక్స్ట్ లాస్ట్ 6 monthsలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అదర్ ఫీల్డ్స్, సో సేమ్ ఇదే మనకి అదర్ ఫీల్డ్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కూడా ఆర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. దాంతోపాటుగా PhD ఆర్ రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎకానమీ, నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే మనకి బ్లాక్ చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, కంప్యూటర్ విజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, డిజైన్, క్లౌడ్, పబ్లిక్ పాలసీ, మేనేజ్మెంట్ ఫీల్డ్లోని ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో స్టూడెంట్స్, చదువుతున్న PhD స్టూడెంట్స్ ఆర్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో గైస్ చూస్తే మనకి పీరియడ్ 6 weeks మనకైతే ఉంటుంది అట్లీస్ట్. ఓకే, నాట్ ఎక్సీడింగ్ 12 months మీరు గమనించండి. 6 weeks మనకైతే ఇస్తున్నారు వీళ్ళు. ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ మనకి డిఫరెంట్ లొకేషన్స్ ఇచ్చారన్నమాట. Annexure Eలో మీకు చూపిస్తాను. ఆ యొక్క లొకేషన్ వీలుంటే మనకి హైదరాబాద్లో కూడా మనకి ఇంటర్న్షిప్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో స్టైఫండ్ విషయానికి వస్తే మీకు
క్లియర్గా ఇస్తున్నారు ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్స్కి వచ్చేటప్పటికి టెక్నికల్కి ఏమో 30,000 పర్ మంత్ మనకి అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి వచ్చేటప్పటికి 40,000 అయితే ఉంటుంది. అది ఎంబీఏ ఆర్ పీజీడీబీఎంకి వచ్చేటప్పటికి 40,000 అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ అదర్ ఫీల్డ్స్ లీగల్, కామర్స్, అకౌంట్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఏమో 20,000 అయితే ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఏమో 30,000 ఉంటుంది. పిహెచ్డీ స్కాలర్స్కి ఏమో 50,000 ఉంటుంది. అదర్ ఫీల్డ్స్కి వచ్చేటప్పటికి 40,000 వరకు మనకి వీలైతే పే చేస్తారు యాజ్ ఎ స్టైఫండ్ రూపంలో అనేసి ఇచ్చారన్నమాట. మంచి అప్డేట్ గైస్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. హౌ టు అప్లై విషయాన్ని చెప్పే ముందు సెలక్షన్ ప్రాసెస్లో ఎలా చేస్తారు. వన్స్ మనం అప్లై చేస్తాం, అప్లై చేసిన తర్వాత వాళ్ళ యొక్క సెలక్షన్ డివిజన్కి సంబంధించిన హెడ్స్ ఉంటారు, వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ఏమైతే ఉందో దాన్ని అయితే స్క్రీనింగ్ చేస్తారు. ఓకే, స్క్రూటనైజ్ చేస్తారన్నమాట. ఎవరెవరు దీనికి ఎలిజిబుల్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది వీళ్ళకి, సో అసలు ఏంటి అనేసి. దీనికి ఏమి ఎగ్జామ్ ఏమి కండక్ట్ చేయరు వీళ్ళు. ఓకే, అది మాత్రం గమనించండి. నో ఎగ్జామ్ ఎట్ ఆల్, నో ఫీ ఎట్ ఆల్. ఓకే, ఫీజు కూడా ఉండదు, ఎగ్జామ్ ఉండదు. సో స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసిన తర్వాత కొంతమంది సెలెక్ట్ చేస్తారన్నమాట. బేస్డ్ ఆన్ ది ఫ్యూ క్రైటీరియా వాళ్ళు పెట్టుకుంటారు. ఆ క్రైటీరియా బేస్ చేసుకుని వచ్చిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఆర్ వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు, ఎందుకంటే నో టీఏడిఏ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు కాబట్టి వర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, వాళ్ళు ఇచ్చేసారు ఇక్కడ వర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఇంటి నుంచి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తారు, సెలెక్ట్ అవుతారు అనమాట. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఇంటర్న్స్ చూడండి మనకి ఇచ్చారు. ఈచ్ డివిజన్ హెడ్ ఆఫీస్లో 4 మెంబర్స్ని, రీజనల్ ఆఫీస్లో 5 మెంబర్స్ని, టెక్నాలజీ సెంటర్లో 30 మెంబర్స్ని, ఈచ్ స్టేట్ ఆఫీస్లో మనకైతే 2 మెంబర్స్ని అయితే వీళ్ళైతే తీసుకుంటారనేసి చెప్తున్నారు. ఇప్పుడు అసలు మొత్తం ఎనక్షర్ ఈలో చెప్పాలంటే ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు. దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను, అదే మనకి హౌ టు అప్లై. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే బాగుంది నోటిఫికేషన్ మాకు నచ్చింది, సో అప్లై చేసుకుందాం అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీరైతే ఒక ఫార్మేట్ మనకి ఇచ్చారు, అప్లికేషన్ ఫార్మేట్. మీ యొక్క ఆ అప్లికేషన్ ఫార్మేట్ నీట్గా ఫిల్ చేయాలి. మీకు చూపిస్తాను. అది ఫిల్ చేసిన తర్వాత దాంతోపాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. దాంతోపాటుగా మీ యొక్క అప్డేటెడ్ CV అంటే రెజ్యూమ్ రెడీ చేసుకొని అన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ రెడీ చేసి పెట్టుకోండి మీరు. ఓకే, సాఫ్ట్ కాపీస్ అంటే చక్కగా ఆ సిస్టంలోకి నీట్గా రెడీ చేసి పెట్టుకొని అవన్నీ కూడా మీరు వీళ్ళకి అఫీషియల్ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి ఏంటి, ఆ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ఏంటి అన్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సెండ్ CV అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ త్రూ ఈమెయిల్ ఫర్ ఇంటర్న్షిప్ అట్ ది లొకేషన్స్ మెన్షన్ ఇన్ ద అనెక్షర్ E. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేద్దాం. మీకు కావాల్సిన ఫార్మేట్స్ అవ్వచ్చు, నో అబ్జెక్షన్, అదే స్టూడెంట్స్ అయితే మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఇంకా కావాల్సిన ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక ఫార్మేట్స్ మనకి ఇక్కడ ఇచ్చేసారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఓకే, ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మేట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, పెర్ఫార్మా ఫర్ అప్లికేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇన్ UIDIA అనేసి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అందరికీ విపరీతమైన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్. ఇప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ మాకు ఎక్కడి నుంచి వస్తుందంటే, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏం లేదు, మీ యొక్క రోల్ నెంబర్. మీరు బీటెక్ చదువుతుంటే మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్, యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క రోల్ నెంబర్ ఇక్కడ ఇస్తారన్నమాట. మీ యొక్క నేము, ఫాదర్ నేమ్, అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ 12th నుంచి బీటెక్ ఆర్ గ్రాడ్యుయేషన్ వరకు ఉన్న మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కోర్సు, డిసిప్లిన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, కన్సల్టేటివ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేసి ఇక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి 9th పాయింట్లోకి వచ్చేటికి ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అంటే మనకి ఏంటని తెలియదు కాబట్టి ఇక్కడ మీరు ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఎనక్షర్ E ఉంటుంది చూడండి ఒకసారి. ఈ ఎనక్షర్ Eకి ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఒక టేబుల్ మనకు కనిపిస్తుంది. ఇది టేబుల్. ఓకే, సో నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ కన్సర్న్ పర్సన్, లొకేషన్ ఇక్కడ చూసారా, ఈ యొక్క బెంగళూరు ఉంది, చండీగఢ్, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్ ఉంది. ఇక్కడ చూడండి మనకి చెక్ చేసుకుంటే మనకి యూజ్ అయ్యే ప్లేస్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ దానికి సంబంధించిన అడ్రస్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, హైదరాబాద్ UIDIA రీజనల్ ఆఫీస్ హైదరాబాద్కి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఎక్కడ చెక్ చేసుకోండి. డిఫరెంట్ స్టేట్స్కి అయితే ఇస్తున్నారు, మ్యాక్సిమం అన్ని స్టేట్స్కి ఇస్తారు. ఈవెన్ హెడ్ ఆఫీస్కి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే టెక్నాలజీ ఆఫీస్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియోలోని మధ్యలో చెప్పాను మీకు, సో డిఫరెంట్ ఇంటర్న్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేసి బేస్డ్ ఆన్ దట్ ఆ యొక్క ఆఫీస్కి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఆ యొక్క ఆఫీసు మీరు ఇలా పైకి వచ్చేసి ఇక్కడ 9th పాయింట్ ఉంది కదా, ఇక్కడ రాస్తారు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ప్రిఫర్డ్ ఫంక్షనల్, ఇక్కడ చూడండి కైండ్లీ రిఫర్డ్ ఎనక్షర్ F అని కూడా ఇచ్చారు, అది కూడా చెక్ చేసుకోండి. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి ఇక్కడ ఇండికేట్ చేస్తారు. రిమార్క్స్ ఏమైనా ఉంటే నాట్ ఎక్సీడింగ్ 50 words మీరు ఇక్కడ రాసేస్తారు. ఓకే, ఇదంతా కూడా మీరు సాఫ్ట్ కాపీ తీసుకోండి, లేకపోతే ఓన్గా రాసుకోవచ్చు, రాసి దాన్ని సాఫ్ట్ కాపీ చేసుకోండి. ఓకే, సరిపోతుంది.
చేసిన తర్వాత మొత్తం మీ యొక్క CV అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ అడిగారు కదా, అన్నీ కూడా రెడీ చేసుకుని మీరు చేయాల్సిన పని ఏంటంటే వన్స్ మళ్ళీ ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ యొక్క వెబ్సైట్ ఒక లింక్ ఇచ్చేస్తాను అందుకే నీట్గా. ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సెండ్ రెజ్యూమ్స్, ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీరు ఈ అన్ని డాక్యుమెంట్స్ నీట్గా చక్కగా పంపించాల్సి వస్తుంది. గమనించండి, తొందరగా పంపించడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, లేట్ చేయొద్దు. ప్రాసెస్ అర్థమైందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీదకి ఇచ్చేసి మీరైతే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేయండి. చాలా మంచి అప్డేట్, ఎక్కువ మందికి షేర్ చేయండి, మిస్ అవుతుంది గైస్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ ఆర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.